పడతా ముద్దు కట్టబా చిన్న టైర్లు ఇవి ఊరుకుని ఊరుకొస్తురా వస్తురా ఏముంది చెప్పుకోవాలి కదా మరి నీకు ఇష్టం లేనప్పుడు ముందు చెప్పాలి కదా ఏమైంది మనుషులో కొని వాడుకొని మరి ముందే చెప్తే అయిపోద్ది కదా తప్పు మాట్లాడుతున్నారు మీరు తప్పు మాట్లాడుతున్నారు ఒక్కళ్ళు ఎంత నమ్మిన మనుషులకు తెలుసు ఇట్లా చేస్తావు నేను కలర్ ఉంటే అనుకోవాలి ఎప్పటి తిరగాల్సి అసలు ముందే చెప్పినట్టు కదా నేను రాను ఇగో ఎక్కువ చేయక చెప్తున్నా నడు ఇంటికి నడు అని చెప్తున్నా మాట్లాడకు ఇప్పుడు ఈ రోజు ఏమో అమ్మాయిని తీసుకొచ్చావు నువ్వు తీసుకురాలే మరి వాళ్ళ బావ ఫోన్ చేస్తాడు అమ్మాయి లేదని లేదంటే ఆమె ఎందుకు మజాకులు చేయకపోయా నువ్వు మజాక్ నేను ఎందుకు చేస్తాను అరే మీరు జోకులు చేయకుండా వీడియో తీయడానికి వీడియో పెట్టాలి కదా మరి వీడియో పెట్టవా ఇంటికి ఫోన్ చేస్తున్నా మజాకు చేయకమని ఉంటే చెప్పు ఫోన్ చేస్తాడు మాట్లాడతాడు హలో బా ఫోన్ చేసినావు అవును నేను కూడా చేసిన ఇందాక స్విచ్ ఆఫ్ వస్తుంది కాలు దొక్కుతుంది అవును నేను కూడా చేసిన స్విచ్ ఆఫ్ వస్తుంది ఎక్కడికని చెప్పు ఏమైంది అసలు ఏమైంది అరే రారా భయ్ చేయకపోయాను నాకు దమా ఖరాబ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ సైడ్ విశేషత ఉందా ఇక్కడ సైడ్ ఇంట్లోకి లేదా లేదా అంటే హలో బా ఎప్పటి నుంచి లేదు సరే వెతుకుతున్నా ఫోన్ చేస్తా నీకేమో చెప్పిపోయిందా సరే నువ్వు అయితే వెతుకు మేము కూడా వెళ్తున్నాం మేము ఫోన్ చేస్తాం జల్దీ ఫోన్ చేసుకుంటా చెప్పు అరే నడిపోయా ఏమైంది మెల్లవోకటప్పా అరే మెల్లవోకటప్పా గుర్తవేమి అరే ఎక్కడ వస్తున్నాయి ఆ ఫోన్ వస్తుందో ఎక్కడ తిరుగుతుందో ఏమో నీ అమ్మ పిచ్చి ఈ టైంలో ఫోన్ చేస్తుంది స్పందన చేస్తుంది ఈ టైంలో ఆ పిచ్చి చెప్పది ఒక్కసారి చెప్పిపోతేనే అయిపోతుంది వాళ్ళ ఇంట్లో టెన్షన్ పడుతుర్రు ఇక్కడ మనకు టెన్షన్ చెప్పాలంటే ఎడిపోయింది అర్థం చేసుకోవాలా మనం ఈ టైంలో ఎడిపోతుంది మగటి నుంచి లేదంట సాయంత్రం నుంచి లేదంట మగడంటు మన ఇంటికి పోయిందేమో వాళ్ళకి అనుకోవాలి కదా ఒక నెంబర్ లేదంటే రైల్వే స్టేషన్ సైడ్ పోమా రైల్వే స్టేషన్ సైడ్
రైల్వే స్టేషన్ కాడు. అయినా ఆమె ఏడిపోతుంది ఈ టైంలో అలా ఫ్రెండ్స్ గా కాంటాక్ట్ గా రాదు నువ్వు. అరే వాళ్ళ నెంబర్ ఇవ్వలేదు ఎవ్వరి లేకుండా ఎట్లా పెళ్లి కుదిరినాక నువ్వు ఎవరిదైనా తీసుకోవాలా? ఆమె ఏడిపోతుంది ఏంది అసలు అడుగువా? అనుకోవు ఏంది అట్లనే పెళ్లి చేసుకోవాలా దొరికిందా అని? అసలు ఏంది ఆమె ఏంది అసలు ఎవరు ఏంది ఏం తెలియదు. అలా దోస్తులు ఉంటారు అలా నంబర్లు తీసుకోవాలా? ఏం తెలియకుండా ఎట్లా చేసుకుంటావా నువ్వు? నువ్వు పెద్ద వేస్తున్నావు నువ్వు. ఏడిపోయేదేమో ఆమె కూడా కాక ఇంట్లోకి మీకు మనకి అందరికి టెన్షన్, నిద్ర లేదు ఏం లేదు. నాకు దమా ఖరాబ్ అవుతుంది. అయినా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాల్సిన అవసరం ఏముంది దానికి? ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పు. ఏడ లేదు భయ్. స్పందన ఫోన్ చేస్తున్నా నీకు? అరే ఫోన్ చేసి నీకు ఫోన్ చేయి, నాకు ఫోన్ చేయమంటే ఫోన్ చేసి నీకు చేస్తాను ఫోన్. అరే బండి మీద నా పిచ్చిలాగా ఇది అనిపిస్తలేదు అప్పటి నుంచి నేను ఎక్కితే. మజాకులు చెయ్యకు స్పందన. అరే నేను నిజం చెప్తున్నా స్పందన, ఒకవేళ లేదనుకో మంచిగా ఉంటా చెప్తున్నా. మజాకులు ఆడకి ఈ టైంలో. అరే నా స్పీడ్ బ్రేకర్ ఉంటుంది కట్టపా. ఆడ ఫిష్ హౌస్ కాడ ఉందంట. నేను అడుగుతా. మజాకులు చేస్తుందామె ఈ టైంలో. అరే ఏం చెప్పినావా అమ్మాయినకి? వేరైనా తోట నువ్వే నీకెట్లా తెలుసు? ఈ ఫ్రెండ్ చెప్పిందా నీకు? ఎట్ సైడ్ ఏపీ హౌస్ కాడ ఉంది. నువ్వు అడుగు. బండి మీద పిచ్చిదానా అప్పటి నుంచి వెతుకుతున్నావంటే సరే వస్తున్నావా? నువ్వు ఏ చింత తెలియకుండా ఎట్లా కట్టపోవాలా? అన్ని తీసుకోవాలా? అలా దోస్తుల నెంబర్ తీసుకోవాలా? అది తీసుకోవాలా? ఇక భార్య అంటే నువ్వు చేసుకోగానే కదమ్మా. ఉంటారా అంటే అసలు ఏంది నాకు అని ఎవరైనా నంబర్ అయినా తీసుకోవాలా? మనం మనం కనుక్కోవాలా? ఈ టైంకి ఓంది వాళ్ళు మన మీద మనం వాళ్ళ మీద బదలాం పడతాం. ఏముంటది ఇట సినిమా అంతా వేస్ట్ కట్టపోయేది అంతా. ఓ ఇదే పిస్ అవ్వదు. ఏడా అరే రాగా కట్టప్ప మెల్లవో. నా జాగ్రత్తగానా? అరే మెల్లవో కట్టప్ప. వద్దు అని అర్థం చేసుకో. చేస్తున్నాం అరే ఎడుగురా. అరే ఈయన చచ్చేటట్టు ఆమె చావేమో కానీ నేను అర్థలు ఆలే 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 చూడు పిచ్చి వెళ్ళా కట్టప్ప. అరే అక్కడప్ప కట్టప్ప పడతా ముద్దు కట్టప్ప చిన్న టైర్లు ఇవి. ఎవర్రా ముంగట? అరే కట్టప్ప మంచి రోడ్డు కాదరా. వెళ్ళవు సైడ్ కోను నేను అడుగుతా. అరే వెళ్ళా కట్టప్ప. అరే బ్రేక్ పడదు కట్టప్ప. బ్రేక్ పడదు అరే. అరే డివైడర్ వస్తుంది కట్టప్ప మధ్యలో. అరే అరే ఆడబోతుడు. చూసి ఏం రాదు నేను ఇలా భార్య
బండి అక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుని లెఫ్ట్ సైడ్ పోండ్రా పట్టుకో వెళ్ళిపోతారు బండి ఫోన్ ఊరుకు వస్తురా రాగు నరేష్ కెమెరా పిలుస్తుంది రాకొచ్చిందా నీకు కొట్టకు అంటే ఎందుకు రైట్ లేదు అరే పిలుస్తుంది రాకొచ్చిందా ఇంట్లో ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టావు ఎందుకు పెట్టావు స్విచ్ ఆఫ్ మీ ఇంట్లో ఎందుకు చెప్పాలి మీ అన్న ఫోన్ చేసి నాకు ఫోన్ చేస్తున్నారు ఏమింటలేరు మీ టైంలో నైట్ టైంలో తిరగాల్సిన అవసరం మీకు ఏముంది కట్టప్ప వాళ్ళ కాబోయే వాళ్ళ వైఫ్ వేరే వాళ్ళతో లేచిపోతే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు వాళ్ళ వైఫ్ కాబోయే వాళ్ళ వైఫ్ దొరికినప్పుడు వేరే వాళ్ళతో ఈ వీడియో వస్తుంది ఇది అందరికి తెలుసు వాడు తప్ప ఇది ఓన్లీ వాడి మీద ప్రాంక్ రోజు 15 మధ్యలో ఫోన్ చేస్తుంది నరేష్కి అక్కడ కనిపించిందని చెప్తాడు చూడొచ్చు వాడు ఎలా రియాక్ట్ అవుతాడు ముందే చెప్పేసాను అనుకో అంత ఎగ్జైట్మెంట్ అది ఏమంటుంది కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను చూడు మీకైతే నేను ప్లాన్ చెప్పింది అర్థమైంది కదా నాకు అర్థమైంది కానీ పెళ్లి చెడిపోయినట్టు అవుతుంది అంతే కదా మరి ప్రాంక్ అని చెప్పి ముందే చెప్తే కష్టం అవుతుంది లాస్ట్ లో చెప్తే ఇప్పుడు చెప్పం మధ్యలో ఎప్పుడన్నా సీరియస్ అవుతుందంటే సీరియస్ అయిందని చూడొచ్చు కట్టప్ కాదు ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నా అంటే మళ్ళీ అక్కడ చేస్తాం ఇంకో సౌండ్ వినిపిస్తే రచ్చిపడేకి ముందు డౌట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇది కూడా ఎలా చేస్తాం అనుకున్నాం జస్ట్ కెమెరా కనిపించకుండా తెస్తాం వాడికి ఎట్లా తీయచ్చు వాడికి ఇట్లా పెట్టి చేసాం ఇంకో వాడికి తెలిసిపోతాం వాడికి ఇప్పటికే డౌట్ వస్తుంది ఎందుకంటే మన ఆల్రెడీ లాస్ట్ వీడియో చేసాం కదా ఈ పిల్ల చేస్తుందేమో అనుకుంటాడు కానీ వాడు డౌట్ రాకుండా ఉండాలి కాబట్టి మిమ్మల్ని బయట రమ్మన్నా ఇప్పుడైతే లోపల వద్దా ఫస్ట్ నుంచే నువ్వు మాట్లాడకరా నువ్వు మాట్లాడకు అర్థమవుతుందా నీ వల్లనే ఇదంతా అయింది నువ్వు ఇదంతా చేసుడు మంచిగా మావాడు ఏడుస్తుండు ఇప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వవా మరి అప్పుడే చెప్పినట్టే నేను ఒప్పుకోకుంటే కదా మాకు ఫోన్ చేసి ఈయన ఎట్లా అంటాడు అవన్నీ ఎందుకు అడుగు అవన్నీ అడిగినావు కదా అతను అడగని వాళ్ళు ఫోన్ చేసిర్రా పెళ్లి అవుతుంది మంచిది అని చెప్పేసి నేను ఎంత నమ్మిన అన్ని తెలుసుకో నువ్వు మాట్లాడరే నువ్వు మాట్లాడక చెప్తున్నా ఇప్పుడు ఇగో ఇంటికి వస్తారావా ఇప్పుడు ఇంటికి వస్తున్నావు అసలు మీరు ఏడికి పోతున్నారండి మీరు ఏమైనా వేసుకోని మనకు సంబంధం లేదు నీ కాలు మొక్తారా మీ అన్న ఫోన్ చేసి నేనేమో తప్పు చేసిన అనుకుంటారు అందరూ ప్లీజ్ అడుగు తీసుకోమా మా ఇంటికి ఫస్ట్ పిల్లని ఇంటికాడ వడ్లే నువ్వేగా తెచ్చిన నేను నిజం చెప్తున్నా నువ్వు ఎడికలు ఎక్కడికైనా పోతాం చెప్పి తీసుకోవాలి రావాలి ఇంట్లో చెప్పి తీసుకోవాలి అడవును నువ్వు అరే ఇగో ఎవరు మోసం చేస్తాను అనుకోలేదు అరే ఇష్టం లేదన్నప్పుడు ఎందుకు చేస్తున్నావు నువ్వు అరే ముందు మంచిదని చెప్పి అప్పుడు చెప్తే నువ్వు చేసుకోలేకుంటే కదా ఆమె చెప్పింది అసలు ఫస్ట్ ఒప్పుకోవాలి కదా మరి నీకు ఇష్టం లేనప్పుడు ముందు చెప్పాలి కదా ఏమైంది మనసులో కొని వాడుకొని మరి ముందే చెప్తే అయిపోద్ది కదా తప్పు మాట్లాడుతున్నారు మీరు ఏడ్చి షో తప్పు మాట్లాడుతున్నారు ఒక్క వాళ్ళు ఎంత నమ్మిన మనసుకు తెలుసు ఇట్లా చేస్తావని నేను కలర్ ఉంటే అనుకోవాలి ఎప్పటి తిరగాల్సి ముందే చెప్పినట్టు కదా
అవసరం లేదు. please, అర్థం నా life లో రాకు. నువ్వు ఆగు. నేను మాట్లాడుకోను. 2 నిమిషాలు మాట్లాడి ఏమైంది, నేను ఎంత నమ్మినాను ఇట్లా చేస్తాను నేను అనుకోలేదు. నీకు నేను చెప్దామని అనుకున్నాను. మా ఇంట్లో ఫోర్స్ చేసిండ్రు. నేను ఎట్లా చెప్తా? మెంటల్ ఫోర్స్ చేస్తే నా జీవితంతో ఆడుకుంటా. వాళ్ళు ఫోర్స్ చేసిండ్రు కాబట్టి కదా నేను చేసుకుంటాను చెప్పిన. అది వాళ్ళని అడుగు ఎందుకు చెప్పలేవు అని చెప్పి. వాళ్ళు ఆపితే నేను చెప్పాలి కదా, వాళ్ళు చెప్పలేదు నా జీవితమే నీకు ఇంకొకటి ఉన్నాయంటే అయిపోతుంది. నాకు ముందే ఎప్పుడు అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోతున్నా కదా ఇప్పుడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు నాయన? నువ్వేదో వాడు ఎట్లా ఏడుస్తున్నాడు అంటే ఇంక ఏ పిల్ల దొరకనంటే ఏడుస్తున్నాడు. నేను ఎంత నమ్మినా తెలుసు కాక నీకు ఎన్నిసార్లు 4 రోజులు 5 రోజులు అయింది, 2 రోజులు అయింది. 3 రోజులు కూడా చక్కగా కాలే నువ్వు ఆల్రెడీ అలాంటప్పుడు అడుగురాబోయాని మా ఇంట్లో చెప్పొద్దని చెప్పి బ్లాక్ మెయిల్ చేసిండ్రు. అర్థమవుతుంది. అందుకే నేను వెళ్ళిపోతాను. బ్లాక్ మెయిల్ చేస్తే నా జీవితంతో నేనే దొరికినా నీకు. ఇంకెవరు దొరికేలా ముందే చెప్పాలి. వాళ్ళని అడుగు. వాళ్ళు ఎందుకు అడుగుతారు? వాళ్ళని ఎందుకు అడుగుతారు? ఎంత నమ్మినా కాదు వాళ్ళు చూసినారు, వాళ్ళు వేసుకోమన్నారు. అర్థమవుతుంది. అరే ఇంకా పెళ్లి చేసుకోలేదా? ఎందుకంటే వేస్తున్నావు? రే బాబు నేను అడిగినరా ఫస్ట్ ఏమని ఉంటే చెప్పాలి. నేను బంగ్లా పని తీసుకోవటానికి అడిగినా ఏమని ఉంటే చెప్పాలి. పనికి రా బీడ పని తీసుకోవటానికి అడిగినా నేను చెప్పమని అప్పుడు కూడా చెప్తలేదు. చెప్పలేదంటే మా ఇంట్లో చెప్పనీయలేరు. అరే నేను ఎంత చేసినా నా మనసుకు తెలుసు పని. నేను ఎవ్వరు నమ్మలే. ఒక్క నమ్మిన ఈ మీట్లో నీకు నిజంగా ఇష్టమా? అవునన్నా ఇష్టం కాబట్టి వెళ్ళిపోతున్నా. ఇగో నువ్వు ఆ మాట మాట్లాడే చెప్తున్నా. నాకేం చెప్పినావు? ఫోన్ ఏం చెప్పినావు? చెప్పినావు వాళ్ళు ఫోన్ చేసిండ్రు కాబట్టి నీతో మాట్లాడాల్సి వచ్చింది. నీతో మాట్లాడిన ఫోన్ చెప్పిన ఇష్టం అనేది చెప్పినావు. ఫోన్ లేదు. నువ్వు మధ్యలో మాట్లాడకు. మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడి చెప్తున్నా. సచ్చి చంపేస్తా ఇప్పుడు. పెళ్లి సంబంధం చూసి వీడియో చూస్తలే తిరుపతి మా ఇంట్లో నువ్వు ఇక్కడ మాట్లాడి ఆరంభించే రైట్స్ నీకు లేవు. వాళ్ళ మావుల మీద ఎందుకు వేస్తున్నావు? వాళ్ళు కూడా నా మీద చేయేసారు. మావాడు ఏడుస్తే నేను మాట్లాడతా. మావాడు ఏడుస్తే నేను మాట్లాడతా. చెప్పు నువ్వు ఎట్లా పోతావు చెప్పు. నువ్వు నాకు ఇష్టం లేదు కాబట్టి నేను పోతా. ఆ రోజు ఏమైంది చెప్ప నీకు? అంతా 10 మంది ముంగట. అప్పుడు ఎప్పుడుంటే మేము ఆ రోజు క్యాన్సిల్ చేసుకుంటుంటాం కదా. మరి అలా చెప్పలే 10 మంది కొన్ని రోజు ఏం చేసినావు? మరి మాట్లాడదు. మా పిల్లకి ఇష్టము. మేము ఎక్కడికైనా పోతాం. మేము పెళ్లి వేసుకుంటాం. మేము ఏమైనా వేసుకుంటాం. ఇన్ని రోజులు ఏడిపోయినాను. ఇంటికాడ ఆమె ముఖం ముంగడే చెప్తుంది వద్దని వద్దాయి. వాళ్ళ ఇంట్లో మాట్లాడే వద్దాయి. ఎవడో చచ్చిపోయినట్టు ఏడుస్తున్నాం రా నాయన. నీకు ఇంకా పెళ్లే కాలే ఎంతగానో అర్థం ఉంటది. ఎంగేజ్మెంట్ కూడా సకా కాలేదు. ఇంతగానో ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నువ్వు నేను ఎంత చెప్పినా నీకు చెప్పినా గంగు నేను ఎంత చేస్తున్నా నీకు తెలుసు అన్ని. అర్థమైందా? ఎందుకు ఏడుస్తున్నావు? పెళ్లి తర్వాత వేసుకొని ఇంకా చచ్చిపోతున్నావు నువ్వు వేసుకొని. అందుకే 2 రోజులు చూడమన్నారు. నువ్వు ఏదైనా వేసుకొని పోతున్నా. అరే నువ్వు మీ ఇంటికాడ చేయబడుతున్నాడు. ఎందుకు అట్లా చేస్తున్నావు? వడ్లే అవసరం లేదు. ఏడిపోతున్నావు చెప్పు. పెళ్లి అవన్నీ కాదు మీ ఇంట్లో మాడుకొని ఏడికన్నా వెళ్ళిపో. నాకు మీ ఇంట్లో చెప్పినాక వేడికలో చచ్చిపో నాకు సంబంధం ఎక్కువ అన్నాడు. నిన్ను మీ ఇంట్లో అప్పచెప్పి మీ బాబాకి ఫోన్ చేసి చెప్పాలి. అన్నకు ఫోన్ చేసి చెప్పు. నేను తీసుకొచ్చుకున్నా. మేము ఎక్కడికైనా పోతాం. మీకు సంబంధం లేదు. మేము వెళ్తాం. మనం వెళ్దాం. పోతున్నా నువ్వు ఇంట్లో చెప్పుకుంటే అట్లా ఎట్లా పోతాం? నాకు పెళ్లి ఇష్టం లేదు. పోతా నేను. ఇగో ఇంటికాడ అప్ప ఇప్పుడు నాకు ఎందుకన్నా ఆయన జీవితం చెయ్యొద్దులో first నువ్వు. నువ్వు చేయదులు ఫస్ట్ నేను బాగా నేను మాట్లాడుకున్నా. ఇష్టం లేదు. నువ్వు ఎంత కొట్టినా వేస్ట్. హలో బావా. ఇగో హలో బావా. హలో
హలో హలో బావా, ఇగో ఇక్కడ కృష్ణానగర్ పార్క్ కాడ దొరికింది. హలో వాళ్ళు ఎవరితోనో తిరుగుతుంది ఈడ. ఇగో రానంటుంది, ఇంటికాడికి ఒకసారి మాట్లాడు. నేను రాను. ఇగో ఎక్కువ చేయక చెప్తున్నా, నడు ఇంటికి నడు అని చెప్తున్నా. ఎక్కువ మాట్లాడకు. నడు. ఇవన్నీ ఇంటికాడ తీసుకొని మాట్లాడుకున్నాడు. ఇంటికి నాడు. అరే హర్ష పండిది ఇంటికాడ ఇంటికి రా మాట్లాడదాం. అరే ఏమన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడి తీసుకోవో, వాళ్ళతో మాట్లాడి తీసుకోవో. ఆడపిల్లని ఉంటావా?